హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకొని పోతున్న అంశభాగం వచ్చండి క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. ఏంటండి క్రీస్తు ప్రేమ. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయును. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి అయ్యా, ఈరోజు నువ్వు నేను పాపిగా ఉండగానే దేవుడు మన కోసం ఏమైపోయాడంట? చనిపోయాడు. ఈరోజు పాపపు జీవితాన్ని జీవిస్తున్నాం. మనము పాపపు దాసత్వంలో జీవిస్తున్న మన జీవితాన్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే, అయ్యా నా కుమారుడు నేను రూపించుకొని ఆయన ఏం చేయాలనుకున్నానంటే బంగారపు పాత్రలు అవలే ఉంచాలనుకున్నాను. కానీ నా కుమారుడు ఏమైపోయాడు? చెడిపోతున్నాడు. హల్లెలూయా. నా పరిశుద్ధతను నేను ఎటువంటి జీవితాన్ని అయితే జీవిస్తున్నాను, నేను ఎటువంటి జీవితంలో అయితే నేను ఉన్నాను, నేను ఎటువంటి జీవితంలో అయితే నేను వారందరి ఎదుట బ్రతక చూపించాను, అటు జీవితాన్ని నా కుమారుడు నా కుమార్తెలు బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చదవండి అమ్మా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను, అయ్యా అది లోక ప్రేమ కాదు, అది ఒక స్నేహితుడి ప్రేమ కాదు, అది ఒక తండ్రి ప్రేమ కాదు, అది ఒక తల్లి ప్రేమ కాదు. ఈ ప్రేమను ఏం చేయలేము? వెలకట్టలేము. ఈ ప్రేమను ఎన్నడూ వేరే ఒక ప్రేమతో పోల్చలేము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ ప్రేమ ఎంత విలువైందయా అంటే సొంత కుమారుడిని సైతం వదులుకున్న ప్రేమ. హల్లెలూయా. తన ప్రాణములను లెక్క పెట్టని ప్రేమ. ఈ ప్రేమ ఎటువంటి ప్రేమయా అంటే ఎంతటి వారైనా, ఎంతటి పాపములో ఉన్నవారైనా, తండ్రి నేను ఏ పాటి వాడిని, నేను ఎంతటి వాడిని, ఈ లోకంలో ఎన్నో పాపముల చేత నేను పాడైపోయానయ్యా అని ఒక్కసారి నువ్వు ఒప్పుకోగలిగితే, ఒక్కసారి నువ్వు నిజముగా నీ మనసారా నువ్వు ఒప్పుకోగలిగితే, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు వారు అంటున్నారు నీ పాపములు క్షమించబడ్డాయి. ఎలా క్షమించబడుతున్నాయి? ఎలా? అసలు నీ పాపము చేస్తే పాపానికి జీతం మరణము కదా. పాపం చేసిన వారికి పాపానికి జీతం మరణము కదా. మరి అటువంటి పాపము చేసిన నన్ను నరకంలో పడిపోకుండా, నరకము అనే వీధిలో నేను తిరగకుండా పరలోకం అనే గౌన్లో నేను ఉండటానికి దేవుడు నాకు కలగజేసిన ఈ స్థితిని బట్టి నేను ఏం చేస్తున్నాను? సంతోషిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. లోక సువార్త మీకు ఉదాహరణ చెప్తానండి. లోక సువార్త 15వ అధ్యాయం 11 నుండి చదవండి. మరియు ఆయన ఎట్లను ఒక మనిషినికి ఇద్దరు కుమారులు ఉండేరి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తండ్రి ఇద్దరు కుమారులు ఉన్నారంటే ఇద్దరు కుమారులను ఒకలాగే ప్రేమిస్తారు. హల్లెలూయా. ఇంట్లో చిన్న కుమారుని ఎట్టి రీతిగా ప్రేమిస్తున్నారు, అలాగే అదే రీతిగా పెద్ద కుమారుని ఎట్టి రీతిగా ఇద్దరికి సమాన ప్రేమను పంచుతారు. హల్లెలూయా. చదవండి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకొచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టును. హల్లెలూయా, హల్లెలూయా. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు ఇచ్చు భాగం. అయ్యా, తండ్రి ఎంతో పరిశుద్ధుడు, తండ్రి ఎంతో నమ్మకమైన వాడు, తండ్రి ఎంతో తన జీవితాన్ని అనేక మందికి మాదిరిగా బ్రతికిన వాడు. కానీ కుమారుడు ఏమై ఉన్నాడంటే, అతడు ప్రేమగా పెంచుకుంటున్న కుమారుడు ఏమై ఉన్నాడంటే పాపపు జీవితాన్ని అలవాటు చేసేసుకున్నాడు. అయ్యా, నీకు ఏ పని కావాల్సినా, నీ జీవితంలో ఏ పని జరగాలనుకున్నా, అవి నువ్వు ఇప్పటి వరకు ఎవరి మీద ఆధారపడ్డావయ్యా అంటే నీ పరిశుద్ధుడైన తండ్రి మీద ఆధారపడ్డావు. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా మీద ఆధారపడ్డావు. నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడ్డావో, నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవుడి ఎదుట గడిపావో, నీ జీవితంలో ఇప్పటి వరకు ఏ కష్టము రాలేదు.
నీ జీవితంలో ఏదో చిన్న చిన్న శ్రమలు వచ్చి ఉండొచ్చు, కానీ ఒకానొక సమయంలో నువ్వు ఎటువంటి ఆశీర్వాదం చూసావయ్యా అంటే అనేక మంది ముందు నిన్నేం చేశాడంటే ఆయన మాదిరిగా నిలిపాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు పొందిన ఆశీర్వాదమును బట్టి, ఇప్పటి వరకు నువ్వు పొందిన మహిమ కార్యములను బట్టి, నువ్వు పొందిన ఆయన వరములను బట్టి నువ్వేం చేస్తున్నావంటే అతిశయపడ్డావు. హల్లెలూయా. నువ్వు ఇప్పటి వరకు అతిశయపట్టి నువ్వేం చేసావంటే పాపాన్ని కొని తెచ్చేసుకున్నావు. నీ దేవుడితో అంటున్నావు, అయ్యా నా ఆశీర్వాదాన్ని నాకు ఇచ్చే, నా జీవితాన్ని నా చేతికి ఇచ్చే, నువ్వు నాకు ఇచ్చిన ఈ ధనముతో నేనేం చేస్తానంటే నేను బ్రతకలను. ఇప్పటి వరకు ఆధారపడిన నువ్వు, ఇప్పటి వరకు దేవునికి ఆనుకున్న నువ్వు, ఇప్పటి వరకు దేవుడికి దగ్గరవైన నువ్వు నీ ధనాన్ని చూసుకుని నువ్వు పాడైపోతున్నావేమో, నీ ధనాన్ని చూసుకుని నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో, నీ ధనాన్ని చూసుకుని నువ్వు గర్వపడుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, ఒకానొక సమయాన ఆ ధనమే నిన్ను మోసం చేస్తుంది. హల్లెలూయా. ఒకానొక సమయాన ఆ ధనమే నిన్ను ఏం చేస్తుందంటే అందరికి దూరమయ్యే స్థితిలో ఉంచుతుంది. హల్లెలూయా. కిందకి చదవండి. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోవును. అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసిను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాక వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశములో ఒకని చెంత చేరును. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటండి, ఇప్పుడు వరకు నువ్వు సొంతంగా బ్రతకవు కదా, ఇప్పుడు వరకు నువ్వు ఆశీర్వాదించబడ్డావు కదా, ఇప్పుడు వరకు బంగారపు పాత్ర వలె ఉన్నావు కదా, కానీ తండ్రి దగ్గర నుండి నీ పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వేం చేసేసుకున్నావు? నీ సొంత నిర్ణయాలకై ఆయన ఎద్దరున్న నీ పరిశుద్ధ జీవితాన్ని నువ్వు పాడు చేసేసుకున్నావు. అయ్యా ఇప్పుడు వరకు గొప్పవాడివే, ఇప్పుడు వరకు నిజమైన వాడివే, ఇప్పుడు వరకు ఎంత చక్కగా బ్రతికిన వాడివే, కానీ నువ్వేం చేసేసావయ్యా అంటే ఆయన దగ్గరున్న పవిత్రమైన జీవితాన్ని నువ్వేం చేసేసావంటే నీ సొంత నిర్ణయాల కోసం నువ్వేం చేసేసావంటే ఆ ఘనమైన జీవితాన్ని ఆయన దగ్గర నుండి తీసుకుని నీ సొంతంగా నువ్వు ఎప్పుడైతే నేను చేసుకోగలనని ముందుకు వెళ్ళావో ఆయన ఏం చేశాడంట, ఆ చిన్న కుమారుడు వేరే వాడిని చెంత చేరి పని చేయడం మొదలుపెట్టాడంట. హల్లెలూయా. అయ్యా ఇప్పటి వరకు రాజకుమారుడు వలె బ్రతికాడు, ఇప్పటి వరకు ఎంతో పనిగాళ్ళు అతల దగ్గర ఉన్నారు, ఎంతో మంది ఆయన దగ్గర పని చేశారు, కానీ ఇప్పుడే ఈయన ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టేసి ఒకని చెంత పని చేయడానికి వెళ్ళాడు. ఈరోజు మనం క్రైస్తవులుగా నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటి, ఈరోజు దేవుని కుమార్తెల వల్ల నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, నీవు దేవుని ఎదుట బ్రతికినంతసేపు నీకు శ్రమ ఉండొచ్చు, నువ్వు దేవుని దగ్గర బ్రతికినంతసేపు నీ ఓర్పు దేవుడు పరీక్షించవచ్చు, కానీ నిన్నెన్నడూ భిక్షమెత్తుకునే రీతిలో మట్టికి ఉంచాడు. హల్లెలూయా. నువ్వెన్నడూ అడుక్కుని తినే రీతిలో నిన్ను ఉంచాడు. దేవుడు అంటున్నాడు, నీతిమంతుల సంతానము ఎన్నడూ భిక్షమెత్తుకునుట నేను చూడలేదయ్యా. దావీదుకారుడు ఆ మాట ఎందుకు పలికాడయ్యా అంటే ఎంతో మందిని చూస్తూ వచ్చాడంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను ఆ నీతిమంతుడి సంతానంలో బ్రతుకును గాక, ఈరోజు నువ్వు నేను ఆ నీతిమంతుని సంతానంలో నిత్యము నివసించును గాక. కిందకి చదవండి అమ్మా. ఆయన ఏం చేశాడు? ఇప్పటి వరకు ఆయన పరిశుద్ధుడిగా బ్రతికాడు కదా, ఇప్పటి వరకు దేవుడిలో బ్రతికాడు కదా, ఇప్పటి వరకు ఆ స్థితిని అనుభవించాడు కదా, ఇప్పుడు నుండి అతడు ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాడిని పంపిను. వాడి పందులు తిను పొట్టుతో తాను కడుపు నింపుకొని ఆశపడిన గాని ఎవడును వానికి ఏమీయో ఇవ్వలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వరకు రాజకుమారుడు వలె బ్రతికాడండి. ఏంటండి, ఇప్పుడు వరకు రాజకుమారుడు వలె బ్రతికాడు, ఇప్పటి వరకు ఎన్నో పొందాడు, కానీ ఏం చేశాడు లాస్ట్కి? సొంత నిర్ణయాల వల్ల పందులు తినే పొట్టు తింటాకు వచ్చేసాడు. ఇప్పటి వరకు దేవుని ఎదుట బ్రతికిన తాను, ఇప్పటి వరకు దేవునిలో ఉన్న తాను, ఇప్పటి వరకు దేవునితో సహవాసం చేసిన తాను ఏమైపోయాడు? పందుల పొట్టు తింటాకు రెడీ అయ్యాడు. ఈరోజు మనం ఏం చేయాలయ్యా అంటే మన జీవితాన్ని దేవుడి దగ్గర నుండి మనం తీసుకోకూడదు.
ఈరోజు నీ జీవితము నా జీవితము దేవుళ్ళు అభివృద్ధి చెందాలంటే, నీ జీవితము నా జీవితము దేవుళ్ళు గణపరచబడాలంటే, మన జీవితములు దేవుని ఎదుట వర్ధిల్లాలంటే, దేవుడు పరీక్షిస్తున్న సమయంలో నువ్వు నేనేం చేయాలంటే ఘనమైన పరిచర్య చేయాలి. హల్లెలూయా. అలా బ్రతికితే, అలా జీవిస్తే, అలా నిలబడితే ఒకానొక సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే అనేక మంది నీతిమంతులకు ఈయన ఏం చేస్తాడు, మనల్ని నమ్మకమైన వాడిగా నిలబెడతాడు. ఏం చేస్తాడు, నమ్మకమైన వాళ్ళలాగా. కానీ ఇక్కడ ఈ చిన్న కుమారుడు ఏం చేశాడు, ఎన్నో ఉపకార్యములు పొందాడు, ఎన్నో అద్భుతమైన కార్యములు చేశాడు. కానీ ఒకానొక సమయాన్ని వచ్చేప్పటికి పందులు పుట్టి తిన్నాడు, తింటాక రెడీ అయిపోయాడు. కానీ దేవుడు ఆ స్థితి ఆయన ఏం చేశాడంటే ఒకానొక సమయంలో కూర్చుని ఏడుస్తున్నాడంట. అయ్యా, నేను నా ఇంటి దగ్గర ఉన్నప్పుడు, నేను నీతిమంతుని కుటుంబంలో బ్రతికినప్పుడు, నేను నీతిమంతుని కుటుంబంలో నివసిస్తున్నప్పుడు నా జీవితం ఎలా నేను జీవించాను, నేను నీతిమంతుని సంతానంలో బ్రతికినప్పుడు నా జీవితం ఎలా ఉంది, ఈరోజు నా జీవితం ఎలా ఉంది. హల్లెలూయా. ఈరోజు నా జీవితాన్ని నేను ఎలా జీవిస్తున్నాను, ఈరోజు నా జీవితాన్ని నేను ఎలా మర్చికుంటున్నాను. 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేశాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటండి, ఇప్పుడు వరకు నేను జీవించిన నా జీవితం ఏమిటి, ఇప్పుడు వరకు నేను నడుచుకున్న నా జీవితం ఏమిటి, ఇప్పుడు వరకు నా జీవితం ఏమైంది, కానీ ఇప్పుడు నా జీవితం ఏముంది. ఎంతో మంది కూలికి వాళ్ళకి, ఎంతో మంది పనివారికి నా కుటుంబము, నా నీతిమంతుల కుటుంబము ఆహారాన్ని సమృద్ధిగా పంచుతుంది. కానీ ఈరోజు ఆ ఆహారం లేక, ఆ జీవాహారము లేక నా ఆత్మ క్షీణించిపోతుందయ్యా, నా ఆత్మను నేను రక్షించుకోలేకపోతున్నా. నా ఆత్మ ఏమైపోయిందంటే అనేక మంది పాపము చేస్తున్న వారి దగ్గర నా ఆత్మ ఏం చేస్తుందయ్యా అంటే ఆ పాపపు పొట్టును తింటాక రెడీ అయిపోయింది. హల్లెలూయా. ఆ పాపం అనే పొట్టును తింటాక రెడీ అయిపోయింది. నేను ఇప్పటి వరకు ఎంత నీతిగా బ్రతికాను, ఇప్పటి వరకు ఎంత నీతితో నేను జీవించాను. కానీ ఒక్కసారి ఆ పాపాన్ని నేను అలవాటు చేసుకుంటే ఇప్పటి వరకు నేను బ్రతికిన నా జీవితం ఏమైపోతుందని భయం వేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు వరకు అయితే ఒక సీన్. కానీ తండ్రి ఏం చేస్తున్నాడంట, దూరముగా ఉన్న కుమారుడిని చూసి ఆయన లేచి బయలుదేరాడు. నా కుమారుడు మారు మనసు చెంది వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన వస్తున్నాడు కాబట్టి నేను ముందుగానే లేచి సిద్ధమైపోయి, కుమారుడు ఎంతో దూరముగా ఉండగానే ఈయన ఏం చేస్తున్నాడంట, పరుగునే వెళ్ళి ఆయన్ని హక్ చేసుకొని మెడ మీద ఏం చేస్తున్నాడంట, ముద్దు పెట్టుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ లోకములో ఉన్న ప్రేమ కంటే, ఈరోజు ఈ లోకములో నువ్వు చూస్తున్న ప్రేమ కంటే నిజమైన ప్రేమ నా యేసుక్రీస్తు వారి ప్రేమ. ఈ ప్రేమను ఒక్కసారి చూడగలిగితే, ఈ ప్రేమను ఒక్కసారి అనుభవించగలిగితే, ఈ ప్రేమ మనల్ని ఏం చేసేస్తుందండి, అనేక మంది మాదిరికి ఉండేలాగా మారుస్తుంది. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించారు. ఈ ఒక్క మాట చాలు మన జీవితంలో. ఎందుకయ్యా అంటే మనం పాపము చేసే కొలది, మనం అపరాధము చేసే కొలది, మనం నిందలు సహించే కొలది తన తండ్రి ఏం చేస్తున్నాడంటే, మన తండ్రి ఏం చేస్తున్నాడంటే, యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారయ్యా అంటే మన పాపములు తీసుకొని ఆయన భుజం మీద వేసుకొని ఆ ఎర్రటి ఎండ్లో ఏం చేస్తున్నాడయ్యా అంటే కలువరి గిరిలో తన రక్తమును కారుస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నా చేతితో నేను పాపం చేస్తున్నానంటే ఒకానొక సమయమున నా తండ్రి చేతుల్లో మేకులు కొట్టారు. ఒకానొక సమయమున ఈరోజు నువ్వు పాపము చేస్తున్నావంటే, నీవు నడకలో నువ్వు పాపము చేస్తున్నావంటే ఒకానొక సమయమున నా తండ్రి పాదాల్లో ఏం చేశారంటే మేకులు నాటారు. ఒకానొక సమయమున నువ్వు ఇప్పుడే
నీ తలంపులతో పాపం చేస్తున్నావంటే ఒకానొక సమయమున నా తండ్రి తలకి ఏం చేశారు? ముళ్ళు కిరీటాన్ని ధరింపజేశారు. హల్లెలూయా. ఆ ముళ్ళు కిరీటాన్ని నువ్వు అప్పుడు పెట్టాల్సల్లా. ఈరోజు నువ్వు పాపం చేస్తున్నట్టయితే, ఈరోజు నువ్వు ఏదైనా స్థితిలో నువ్వు పాడైపోతున్నట్లయితే మోకరించి ప్రార్థించగలగాలి. దేవా, నేను చేస్తున్న నా పాపమును బట్టి నన్ను క్షమించు. దావీదు గారి వలె మనం ప్రార్థించలేమేమో, లేకపోతే మోసే గారి వలె, లేకపోతే ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ వలె మనం ప్రార్థించలేకమేమో. కానీ ఈరోజు మనకి నిజంగా విశ్వాసం ఉంటే, ఈరోజు మనకి నిజంగా దేవుని మీద ప్రేమ ఉంటే, ఈరోజు దేవునికి మనకి దగ్గర అనుభవం ఉంటే, ఈరోజు నువ్వు చెప్పగలగాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. హల్లెలూయా. నేను నమ్మకంతో ప్రార్థించాను, పాపము చేసిన మారు మనసు పొందాను, పాపము చేసిన పశ్చాత్తాపపడ్డాను, పాపము చేసిన నేను నిజముగా దేవుని నమ్మాను. ఇటువంటి స్థితి నువ్వు కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, ఒకానొక సమయంలో నేను ఆశీర్వదిస్తున్నాను. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణట్లుగా ఉన్నట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెల్లడుపు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకును జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గల కావాలని ప్రార్థించుచున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటండి? క్రీస్తు మీ హృదయములో ఎలా నివసిస్తున్నాడంట? ఏంటండి? మీ హృదయానికి ఒక తాళం కావాలి. దేవుడు మీ హృదయంలోకి రావాలంటే, మీ హృదయపు తలుపులు తెరవాలంటే, మీ విశ్వాసము అనే ఒక తాళపు ఏం చేయాలండి? నీ దేవుడికి యొద్ద నీ విశ్వాసము కనపరచాలి. ఆ విశ్వాసముతో ఆయన తాళం తీస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడంటే వస్తున్నాడు, ఎన్నో ఘన కార్యములు చేస్తున్నాడు. ఇక్కడ రాయబడి ఉంది కదా, జ్ఞానముకు మించిన ప్రేమ. ఈరోజు నీ జ్ఞానము నా జ్ఞానం సరిపోదు. నాపోతే ఎంతో మంది ఉన్నారు కదా మహాజ్ఞానులు, వాళ్ళ జ్ఞానం ఎవరి జ్ఞానము సరిపోదు. క్రీస్తు ప్రేమను నాతో కొలవడానికి, క్రీస్తు ప్రేమను వెల్లరపరచడానికి, క్రీస్తు ప్రేమను నిజముగా తేరు చూడడానికి ఏ మానవుడి చెప్తే సరిపోదు. అందుకే కీర్తనకారుడు అంటాడు, అయా నేను నరుడను కాదు, నేను పురుగునయ్యా. అయ్యా నువ్వు ఎంతగా అంతగా తగ్గించుకుంటున్నావంటే, నేను మానవుడినని నేను గర్వపడుతున్నానేమో, నాపోతే నేను ఏదైనా విషయంలో నేను నిజముగా నేను బలవంతుడిని, నేను రాజునని నేను ఏదైనా గర్వపడతానేమో. హల్లెలూయా. ఈరోజు నీకు నాకు ఉండవలసిన ఒకే ఒక సమర్పణ, దేవుడు నాకుండగా, ఆయన నాకుండగా నేను ఏ పనైనా చేయగలను. హల్లెలూయా. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నీకును జీవించువాడును నేను కాను. హల్లెలూయా. ఏంటండి? నేను క్రీస్తుతో కూడా ఏం చేయబడ్డాను? సిలువ వేయబడ్డాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఆదాములో నేను పుట్టినప్పుడు, ఆదాము అనే సిగురు నుండి నేను వచ్చినప్పుడు నేను పాపాన్ని పంచుకున్నానయ్యా. ఆదాము పాపం చేస్తే ఆయన ఒక్కడే పాపం చేయలేదు, ఆయన పాపాన్ని చేసాడేమో, ఆ పాపాన్ని మా తరతరాలు పంచుకున్నాము. ఆ పాపాన్ని మేము ఏం చేసామయ్యా అంటే, మా తరతరాలు పంచుకొని దాన్ని మేము తీసుకొస్తుండే నజరేయుడైన యేసుక్రీస్తు వారు వచ్చి ఆ పాపాన్ని తీసివేసి, ఆ పాపాన్ని తొలగించి పరిశుద్ధత అనే ఒక వస్త్రాన్ని మా మీద వేస్తున్నప్పుడు మేము నిజమైన క్రీస్తులో బ్రతికాము. హల్లెలూయా. నిజమైన క్రీస్తులో నుండి వచ్చాము. ఇక్కడ రాయబడి ఉంది, ఇక జీవించేవాడుని నేను కాదు. ఈ శరీరంలో పాపం ఉంది, ఈ శరీరంలో వేదన ఉంది, ఈ శరీరంలో దుఃఖం ఉంది, ఈ శరీరంలో శ్రమ ఉంది, ఈ శరీరం
లోపల ఆత్మ ఉంది. ఈ ఆత్మ నేను దేవుడికి ఇచ్చేసాను కాబట్టి ఈ ఆత్మకు జీవాహారము రోజు దొరుకుతుంది. హల్లెలూయా. ఈ ఆత్మ పాపములో చనిపోయి క్రీస్తులో బ్రతికింది. నేను ఎన్నడూ ఇక నశించిపోను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక.